అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. సాగర్ ఆయకట్టు ఎండుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులలో చలనం రావడం లేదని మండిపడ్డారు. ఖమ్మంకు పాలేరు నీటిని తరలించిన విధంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని చెరువుల్ని నింపే విధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతుంటే ఆ సభను చూసి భయపడుతూ మేడిగడ్డ సందర్శన పేరుతో కాంగ్రెస్ చిత్రమైన కార్యక్రమాల్ని చేపడుతుందని విమర్శించారు. చలో నల్గొండ సభని విజయవంతం చేసేందుకు రైతులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కృష్ణా రివర్ బోర్డుకు చెప్పొద్దని చెప్పి దీంతో ఈ ప్రాంత రైతుల యొక్క బతుకులు ఆగమైపోతాయి అనేటువంటి దాని మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు నల్గొండలో 2 గంటలకు రైతులతోటి రైతు కూలీలతోటి మా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా హుజూర్ నగర్ నుంచి కోదాడ్ నుంచి మిర్యాలగూడ సాగర్ ఈ ప్రాంతం రైతాంగం అంతా ఎడమకాల కింద ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలపాలి అని చెప్పి ఉమ్మడి జిల్లా అంతా కూడా ఉమ్మడి జిల్లా కాకుండా 14 జిల్లాలు ఏదైతే నాగార్జున సాగర్ తోటి ఎఫెక్ట్ ఉండేటువంటి రైతాంగం అంతా కూడా రేపు పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హుజూర్ నగర్లో గెలిచి హుజూర్ నగర్ ప్రజల యొక్క రైతుల యొక్క ఓట్లతోటి గెలిచి మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని ఆపకపోవటం బాధాకరమైనటువంటి విషయం. కృష్ణా జలాలు గనుక ఈ సాగర్ను శ్రీశైలాన్ని కేఆర్ఎంబీకి ఒప్పజెప్పి కేంద్రం చేతులు పెడితే మీరు చరిత్రహీనులైతారు. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కూడా మీ ముఖ్యమంత్రి మీరు